మధుమేహం యొక్క దుష్పరిణామాల్లో మనం చాలా ముఖ్యంగా చూస్తుందండి కాళ్ళలో కొంతమంది చెప్తూ ఉంటారు కాళ్ళలో మంటలు చేతిలో మంటలు. దీన్ని వైద్య పరిభాషలో న్యూరోపతి అని చెప్తాం. దాన్ని పాలీన్యూరైటిస్ న్యూరోపతి అని అంటాం. ఎందువల్ల ఇది అవుతుంది? ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ లేదా చక్కెర మోతాదులు అధిక మోతాదులు పెరిగాయో, పెరిగిన గ్లూకోజ్ యొక్క మోతాదులు అనేవి ఆ నరాలపైన ఒక ఆచ్ఛేదనాలు ఏవైతే ఉంటాయో, నరం పైన ఉన్న ఒక మైలిన్ షీత్ ఏమైతే ఉంటుందో ఆ మైలిన్ షీత్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందువలన ఆ మైలిన్ షీత్ నాశనం అవడం వలన మంటలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ముఖ్యంగా ఆహార పదార్థాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటూ కొన్ని రకాల యొక్క మందులు కూడా ఆ యొక్క ఆచ్ఛేదనం తొలగిపోకుండా కొన్ని మెథైల్కోబాలమైన్ ఇటువంటి మందులు కొన్ని ఉంటాయి. ఆ యొక్క విటమిన్స్ సప్లిమెంటరీగా మనం తీసుకుంటూ ఉండాలి. విటమిన్ సప్లిమెంటరీ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ మందులు సకాలంగా తీసుకుంటే ఆ మంటల నుంచి కూడా మనం త్వరగా వితిన్ 6 నుంచి 7 నెలల్లో బయటపడే అవకాశం పూర్తిగా ఉంటుంది.